మీ ఫెసిలిటీస్ మేము కలిగిస్తున్నాం అవునా. మళ్ళీ మీకు గ్రౌండ్స్ కూడా ఇస్తా ఉన్నా, ఇండోర్ స్టేడియం ఇస్తా ఉన్నా. మీకు అదేదో మధ్యాహ్నంకి ఆ డైనింగ్ హాల్ అడిగింది మేడం. మేడం ఎక్కడ ఉన్నావా? డైనింగ్ హాల్ అడిగింది మీకోసం. వాళ్ళు తిప్పలు పడుతూ ఉన్నారు. మరి మీ చదువు రిజల్ట్ ఎంత వచ్చిందమ్మా? రిజల్ట్ 10th క్లాస్ ఏమొచ్చింది మీ సార్? వచ్చిందా? ఎందుకు మీడియం వస్తుంది? ఎంత ఉంది 10th స్ట్రెంత్ ఎంత? 66 ఎంత వచ్చింది పర్సెంటేజ్ మార్క్స్ అంతా? ఆ బుక్స్ ఇచ్చినాం కదా, ఇచ్చినా కూడా రాకపోతే ఎట్లా? ఇప్పుడు ఏమైందే పిల్లలు మేము అప్పుడే కొత్తగా వచ్చాము. మాలాంటి ఆ చిన్న మారుమూల కృష్ణ మండలంలో కూడా స్ట్రెంత్ పాయింట్ వచ్చింది. ఈ అమర్చింత ఇంత గొప్పగా చెప్పుకుంటారు, ఇంత విప్లవాత్మకమైన ఆలోచన అంటారు. ఏడుంది చదువులో రావాలి విప్లవం. 100% ఈసారి మళ్ళీ 30 లక్షలు చూడాలి. అట్లా కాదు కదమ్మా. మీరు ఇంత ఎంటబడి ఎవరు కూడా పనులు చేయించుకోరు. మీరు ఇంత ఎంటబడి పనులు చేయించుకుంటున్నారు. ఇంత అవుతున్నది. బుక్స్ ఇచ్చినా అన్ని ఇచ్చిన తర్వాత నాకు రిజల్ట్ రాకపోతే ఇక మేము చేసేందుకు. ఈసారి 10th క్లాస్ రిజల్ట్ వస్తేనే మీకు ఏమైనా డెవలప్మెంట్ చేస్తా, లేకుంటే డెవలప్మెంట్